చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో వేసవి దృష్ట్యా ప్రజలకు ఎక్కడా నీటి ఎద్దడి కలగకుండా చర్యలు చేపడుతున్నామని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 430 బోర్డులు ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో అదనంగా 10 బోర్లు నిర్మించాలని, కొన్ని దూర ప్రాంతాలకు దాదాపు 11 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని, అదేవిధంగా కలవకుంట రిజర్వాయర్ నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నామని, తద్వారా ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ శాఖకు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో వేసవి నేపథ్యంలో మన వాటర్ సప్లై అన్ఇంటరప్టెడ్ గా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మనకి 430 బోర్వెల్స్ తో వాటర్ సప్లై చేస్తా ఉన్నాము. అలాగే మనకి కల్వకుంట వాటర్ సప్లై ద్వారా కూడా సుమారు 5 MLD పర్ డే అక్కడి నుంచి కూడా డ్రా చేయడం జరుగుతూ ఉంది. వాటర్ సర్ఫేస్ వాటర్ ఇంప్రూవ్ చేయడానికి సంతపేటలో కొత్తగా ELSR ని కూడా కన్స్ట్రక్ట్ చేసి కల్వకుంట కోర్టు డౌన్ ద్వారా పైప్ లైన్ వేసి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనము వాటర్ సప్లై ELSR ని ఫిల్ చేసినట్లయితే సుమారు ఒక 6 ప్రాంతాల్లో మనం వాటర్ సప్లైని డైరెక్ట్ సర్ఫేస్ వాటర్ ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా సుమారు 17 బోర్ల ద్వారా సప్లై చేసేటువంటి అవసరాన్ని లేకుండా మనం చేయగలిగి గ్రౌండ్ వాటర్ ని కూడా తక్కువగా వాడేటువంటి అవకాశం ఉంది. ఈ దిశగా పర్మనెంట్ సొల్యూషన్ దిశగా సంతపేట ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్ మీద వర్క్ చేయడం జరిగింది. దాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు సార్ ద్వారా, కలెక్టర్ సార్ ద్వారా, ఎంపీ సార్ ద్వారా ఓపెన్ చేయడం త్వరలోనే జరుగుతుంది. అక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాము. ఖచ్చితంగా ఇది కూడా వాడుకలోకి తీసుకొస్తాము. నెంబర్ 1. అలాగే మనకి కొన్ని ప్రాంతాల్లో అడిషనల్ బోర్డ్స్ అవసరం ఉంది. సుమారు ఒక 10 ప్రాంతాల్లో అడిషనల్ బోర్డ్స్ అవసరం అని నిర్ధారించాము. ఆ ఒక్క కూడా ప్రోగ్రెస్ లో ఉంది. అదేవిధంగా మనకి 11 ఏరియాస్ లో వాటర్ ట్యాంకర్స్ ద్వారా రెగ్యులర్ గా వాటర్ సప్లై చేయాల్సి ఉంది. కమలాపురం, గోవిందపురం, గంగాసాగరం, శ్రీలంక కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రామభద్రాపురం, మిల్క్ డైరీ స్ట్రీట్, నెహ్రూ స్ట్రీట్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేయాల్సిన అవసరం ఉంది. సో సుమారు 12 ట్యాంకర్స్ ద్వారా రెగ్యులర్ గా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ మనం తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే ప్రధానంగా సర్ఫేస్ వాటర్ కి గ్రౌండ్ వాటర్ నుంచి సర్ఫేస్ వాటర్ మూవ్ చేయడానికి సంతపేటలో పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. తద్వారా సరౌండింగ్ ఏరియాస్ అన్ని కూడా పుష్కలంగా వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే గ్రివాన్సెలను కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వేసవి నేపథ్యంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పడిపోయాయి. యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. అక్కడ కూడా డీపెనింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.